నమస్కారం జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. వర్చువల్ ఆటిజం అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, వర్చువల్ ఆటిజం ఎందుకు వస్తుంది, రావడానికి గల కారణాలేంటి, ఆక్యుపేషనల్ థెరపీ అంటే ఏంటి? అమోర్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ అనుష మదమంచి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే. సో ప్రధానంగా ఆటిజం అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి అసలు? ఒక 10 to 30 years ముందు తీసుకుంటే అసలు ఆటిజం అనే పదమే మనలో చాలా మంది విని ఉంటాం. తెలీదు. రీసెంట్ గా ఇప్పుడు గత 20 years నుంచి ఆటిజం అనే పేరు మనం తరచూ వింటూ ఉన్నాము. అండ్ ఇది చాలా ప్రివలెంట్ గా ప్రాచుర్యంలో ఉంది. పేరెంట్స్ కూడా దీని గురించి కొంచెం అవగాహన వస్తూ ఉంది. అసలు ఎంత ప్రివలెంట్ గా ఉంది అంటే ఈ ఆటిజం ఇప్పుడు 50 to 60% మంది పిల్లల్లో 1% వాళ్ళకి ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఒక చిన్న సైజ్ క్లాస్ రూమ్ అంటే 50 members, ఒక చిన్న క్లాస్ రూమ్ లో 40 to 50 members స్టూడెంట్స్ ఉండే ఒక క్లాస్ రూమ్ లో వాటికి ఈ ఆటిజం ఉండే ఛాన్స్ ఉంది. అసలు ఈ ఆటిజం అంటే ఏంటి? ఇది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్, న్యూరో డెవలప్మెంటల్ ప్రాబ్లం. అంటే ఇది ఒక బేబీ పుట్టినప్పుడే వాళ్ళకి ఉంటుంది, కానీ బయటపడడానికి మాత్రం ఈ లక్షణాలు చూడడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళు డెవలప్ అయ్యే కొద్దీ మనం ఈ లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే లైక్ ఎర్లీగా ఒక 2 to 3 years కి వాళ్ళ ఆ లక్షణాలు మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పీడియాట్రిషియన్ కానీ ఇప్పుడు పేరెంట్స్ కూడా దాని గురించి కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళైతే ఇంకా కొంచెం ఎర్లీగా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ అసలు ఈ ఆటిజం లక్షణాలు ఎలా ఉంటాయి? దీంట్లో 2 aspects ఉంటాయి. వాటి వచ్చేసి సోషల్ ఇంటరాక్షన్ అండ్ కమ్యూనికేషన్, అండ్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే సెన్సరీ ఇష్యూస్ అండ్ రిపిటేటివ్ రిజిడ్ బిహేవియర్స్. ఇప్పుడు సోషల్ ఇంటరాక్షన్ అంటే ఏంటి అంటే ఈ ఆటిజం పిల్లలు అవతల వ్యక్తికి వాళ్ళ మనోభావాలను కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ సరిగా అర్థం చేసుకోలేరు. దీంట్లో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ చైల్డ్ వచ్చేసి మనం చూసినప్పుడు మనతో ఐ కాంటాక్ట్ అనేది కమ్యూనికేషన్ కి చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడుతున్నప్పుడు ఐ కాంటాక్ట్ ఇస్తారు. అండ్ అదే విధంగా మనం హాయ్ చెప్తే హాయ్ చెప్తారు, బాయ్ అన్నప్పుడు బాయ్ చెప్తారు, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, నవ్వుతారు. అండ్ మనం ఏమన్నా కమాండ్ ఇచ్చినప్పుడు నీ బొమ్మ చూపించు లేకపోతే ఆ బాల్ తీసుకురా అన్నప్పుడు దానికి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అండ్ తర్వాత ఏంటంటే చాలా మంది పిల్లలకి ఈ ఏజ్ గ్రూప్ లో ఎలా ఉంటుంది, వాళ్ళు ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టమైన వాళ్ళు అంటే పేరెంట్స్ కానీ వాళ్ళని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళని మెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాప్స్ కొట్టి బాగా ఆడుతున్నావు అని వాళ్ళని చూడాలి, ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఈ ఆటిజం వాళ్ళకి ఏంటి అంటే ఈ రకమైనవి ఫీలింగ్స్ ఉండవన్నమాట. అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే వాళ్ళంతటా వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళు చెప్పడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కమ్యూనికేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ చాక్లెట్ కావాలి అంటే వాళ్ళది ఫుల్ గా చెప్పలేరు, చాక్లెట్ అని అరుస్తూ ఉంటారు. సో మనం వాళ్ళకి ఏం కావాలనేది మనకి పూర్తిగా అర్థం కాదు. సో సోషల్ ఇంటరాక్షన్ అండ్ కమ్యూనికేషన్ ఈ రెండిట్లో వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి ఏంటి అంటే సెన్సరీ ఇష్యూస్ అండ్ రిపిటేటివ్ రిజిడ్ బిహేవియర్స్. సెన్సరీ ఇష్యూస్ అంటే ఏంటి అంటే మనందరికీ తెలుసు సెన్సెస్ ఉంటాయి, టచ్, విజన్, హియరింగ్, స్మెల్. ఈ సెన్సెస్ అన్ని బాగా పనిచేస్తేనే మనకి నార్మల్గా ఉంటుంది. ఈ పిల్లలకి ఏంటి అంటే ఈ సెన్సెస్ ఏదర్ హైపర్గా ఉంటుంది, చాలా ఎక్కువన్నా ఉంటుంది లేకపోతే హైపోగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కొన్ని రకాల బట్టలు వేసుకున్నప్పుడు కానీ వాళ్ళు ఏంటంటే తీసేసేంత వరకు చాలా యాంగ్షియస్గా ఉంటారు, చాలా ఇబ్బంది పెడతారు. కొన్ని రకాల ఫుడ్ టచ్ చేసినప్పుడు స్టిక్కీగా ఉంటుంది, అది హ్యాండ్ వాష్ చేసుకునేంత వరకు వాళ్ళు నార్మల్గా ఉండలేరు. అండ్ అట్ ద సేమ్ టైం వచ్చేసి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వింగ్ ఉంటుంది, ఉయ్యాల. నార్మల్ పిల్లల్ని ఈ ఉయ్యాల్లో కూర్చోపెట్టినప్పుడు వాళ్ళు కొంచెం ఎక్సైట్ అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ పిల్లలు ఏంటి అంటే ఉయ్యాల్లో వాళ్ళని కొంచెం ఊపినప్పుడే చాలా భయపడతారు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఎంత ఊపినా వాళ్ళకి ఆ ఎక్సైట్మెంట్ ఉండదు, ఏదర్ హైపర్ అన్నా ఉండొచ్చు, హైపో అన్నా ఉండొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మామూలుగా మన ఇంట్లో కుక్కర్ కానీ మిక్సీ ఆ సౌండ్ వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఉలిక్కి పడతారు, అది నార్మల్. వీళ్ళకి ఏంటంటే అది చాలా హైపర్గా ఉంటుంది, అంటే చాలా భయపడతారు. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే రిపిటేటివ్ రిజిడ్ బిహేవియర్స్. అంటే ఈ వీళ్ళు ఎలా చేస్తారు, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొన్ని టాయ్స్ ఇచ్చినప్పుడు ఒకే ఆర్డర్లో పెట్టుకోవాలన్నమాట. వాళ్ళకి అలా పెట్టుకుంటేనే నచ్చుతుంది, ఇంకా వేరే మనం ఎలా ఆర్డర్ మార్చినా వాళ్ళు తట్టుకోలేరు. కలర్స్ కానీ నెంబర్స్ కానీ ఏమి ఇచ్చినా సరే ఒకే ఆర్డర్లో ఉండాలి, ఒకే బొమ్మతో ఆడుకోవడం, అలా రిపిటేటివ్గా ఉండడానికి ఒకే ఫుడ్ తినడానికి అలా ఇష్టపడతారు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ వీళ్ళలో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇప్పుడు ఒక బస్సు ఇచ్చేమో నార్మల్ పిల్లలు బస్సును ఇలా ఆడుకోవడము అలా చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఆ వీల్స్ని స్పిన్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి స్పిన్నింగ్ వీల్స్ అంటే జైంట్ వీల్ అలాంటి వాటి మీద ఒక స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో లైక్ లక్షణాలు వచ్చేసి ఇప్పుడు చెప్పినట్టు సోషల్ ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ అండ్ రిపిటేటివ్ రిజిడ్ బిహేవియర్స్ అండ్ సెన్సరీ ఇష్యూస్ ఇవి ఉంటాయి అన్నమాట ఓవరాల్ గా. సో వీళ్ళు ఏంటంటే ఒక హైపర్ ఫోకస్ అంటే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు,
వాళ్ళకి లైక్ ఎవరు అవసరం లేదు అలా ఉంటారు. వాళ్ళ ఇంటి పక్కన రిలేటివ్స్ కానీ నైబర్స్ కానీ చూసినప్పుడు అర్థమవుతుంది ఈ చైన్ లో కొంచెం తేడా ఏదో ఉంది కానీ చెప్పాలంటే హెసిటేట్ చేస్తారు పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు. ఈవెన్ ఇంట్లో ఉన్న పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ కూడా తెలుస్తుంది మన బాబు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు లేకపోతే పాప డిఫరెంట్ గా ఉంది అని. కానీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ వచ్చి చెప్తారు నువ్వు కూడా ఇంతేలే చిన్నప్పుడు కొంచెం లేట్ అయింది నీకు మాట్లాడడం లేకపోతే షైగా ఉండేవాడివి సరే చిన్నపిల్లాడు కదా మారుతారు అంటుంటారు. కానీ ఈ లక్షణాలు చూసినప్పుడు మాత్రం డెఫినెట్ గా ఆటిజం సస్పెక్ట్ చేయాల్సిన ఛాన్స్ ఉంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు పద్మ కోదాడ నుంచి. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో, మీ డౌట్ ఏంటో అడగండి. అదే ఆటిజం గురించి మాట్లాడుతున్నారు కదా. హలో మేడం గారు నమస్తే. చెప్పండి. మనోడండి మా మనోడికి ఫస్ట్ సంవత్సరం పిల్లాడప్పుడు కొంచెం మాట్లాడండి అది అంటే సెకండ్ ఇచ్చేవాడు బాగా చెప్పేవాడు. తనకి ఇప్పుడు 4.5 సంవత్సరాలు మేడం. ఓకే. అప్పుడు తనకి ఏమైందో తెలియదు, ఒంటరిగా ఒక్కడే కూర్చుంటాడండి, పిల్లల కలవడు. అప్పుడు ఏమి మాటలు ఇప్పుడు 4.5 సంవత్సరాలు మాటలు రావట్లేదు. అంటే నేను హైదరాబాద్ లో ఉంటారు బాబు వాళ్ళు. ఇప్పుడు నా పిల్లలు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు 5 నెలలు అవుతుందండి. కొంచెం పర్లేదు పిల్లలు ఆడుకున్నాడు, ఇప్పుడు కొంచెం అట్ట అంటున్నాడు. ఎందుకో ఇలా చేతులు ఏంటో ఇలా బట్టి గట్టిగా ఊపుతాడు పళ్ళు కొరుక్కుంటా. అదే ఆ ప్రాబ్లం ఏంటి తెలుసుకున్నామని చేశాం మేడం. ఓకే. సో తను ఒట్టి మాటల్లోనే ప్రాబ్లం ఉందా స్పీచ్ లో లేకపోతే మీరు పిలిచినప్పుడు పలకడం కానీ మీతో ఇంటరాక్షన్ అదంతా ఎలా ఉందండి? అంతా యాక్టివ్ ఉంటాడు, బాగుంటాడు. పిల్లలతో చూస్తే పలకటం రావటం కానీ చూడటం కానీ ఏమి లేకపోతే మేము అనుకున్నాము వినిపించదేమో అనుకున్నాము. కానీ అలా ఏం లేదు. ఇప్పుడు మాత్రం పిలిస్తే వస్తున్నాడు, రమ్మంటే వస్తాడు, ఏమైనా తెమ్మంటే చేస్తాడు. చాలా యాక్టివ్ ఉంటాడు. తింటాం ఏదో ఇక అంటే అడగటం తెలియదు మేడం. మనం మంచి వెళ్ళితేనే తాగుతాడు, కింద ఉంటేనే ముంచుకొని తాగుతాడు. ఇక ఆమె అనుకుంటే గిన్నె పట్టుకొని ఇప్పుడు కొంచెం వస్తున్నాడు మేడం. మీరు కుదిరితే ఒకసారి పీడియాట్రిషియన్ కి చూపించాలమ్మా. వాళ్ళకి ఏంటి అంటే ఎంచార్ట్ అని ఉంటుంది. సో దాని ప్రకారం స్క్రీనింగ్ చేస్తే ఇది ఆటిజమా లేకపోతే వేరే స్పీచ్ ప్రాబ్లమ్స్, అంటే ఆటిజం ఒక్కటే అని మనం చెప్పడానికి లేదు, వేరే స్పీచ్ ప్రాబ్లమా ఏది అని మనము ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అలాగే ఆటిజం గురించి చెప్పారు కదా, వర్చువల్ ఆటిజం అంటే ఏంటి అసలు? వర్చువల్ ఆటిజం ఇప్పుడు మనం ఒక 100 పిల్లల్లో ఆటిజం చూస్తే వాళ్ళల్లో 80% ఏంటి అంటే ఈ వర్చువల్ ఆటిజమే ఉంటుంది. బట్ మిగతా 20% వచ్చేసి ఏంటి అంటే ఈ క్లాస్ట్రల్, ఇందాక చెప్పిన క్లాస్ట్రల్ ఆటిజం ఉంటుంది. అసలు వర్చువల్ ఆటిజం అంటే ఏంటి అంటే ప్రతి బేబీ వాళ్ళు డెవలప్ అయ్యేటప్పుడు 1 to 2 years అనేది చాలా క్రూషియల్. ఆ టైంలో ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ సైజ్ పరంగా కానీ ఫంక్షన్ పరంగా కానీ ఆ టైంలో బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళకి కావాల్సిన అంత సెన్సరీ స్టిమ్యులస్ అంతా మనం అందించాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఇంతకుముందు పిల్లలు ఎలా ఉండేవాళ్ళు, పేరెంట్స్తో గ్రాండ్ పేరెంట్స్తో ఆడుకుంటారు, పట్టింటి పిల్లలతో ఆడుకుంటారు, ఇంటి గట్టు పైన ఆడుకోవడము, మట్టిలో ఆడుకోవడము, ఆ టైప్లో చేసేవాళ్ళు. కానీ గత కొన్ని సంవత్సరాలు కోవిడ్ వల్ల కానీ లేకపోతే పేరెంట్స్ ఇద్దరు బోత్ వర్కింగ్ పేరెంట్స్ వాళ్ళ స్ట్రెస్లో వాళ్ళు ఉండడం, వాళ్ళ టెన్షన్స్లో ఉండడం వల్ల కొంతమంది పిల్లలు ఏమవుతారంటే బయట రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్ దూరంగా ఎలాగంటే ఫుల్గా ఇంట్లో మొత్తం స్క్రీన్స్, టీవీ కానీ ఐప్యాడ్ సిస్టమ్ వాటితో అలవాటు అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే ఈ రావాల్సిన అన్ని రకాల సెన్సరీ స్టిమ్యులస్ ఉంటుందన్నమాట. మెయిన్ థింగ్ వాళ్ళకి ఏముంటుంది, ఆ టీవీ ఆ స్క్రీన్స్ అవంతా చూడడం వల్ల మెయిన్ ఆడిటరీ కానీ లేకపోతే విజన్, ఈ రెండే ఉంటాయి. సో వాళ్ళు ఏంటి ఎప్పుడు రైమ్స్ బాగా చెప్తారు, కలర్స్ చెప్తారు, నెంబర్స్ చెప్తారు, ఆల్ఫాబెట్స్ అవన్నీ చెప్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, మా బాబు చూడండి పాప చూడండి 2-3 years అన్ని చెప్పేస్తూ ఉంది అలా అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే ఆ ఏజ్ లో వాళ్ళకి ఆ రైమ్స్, నెంబర్స్, ఆల్ఫాబెట్స్ వాటికంటే కావాల్సింది ఏంటి, ఈ చుట్టూ ఉంటే ఇంటరాక్షన్, మనుషులతో ఇంటరాక్షన్, ఆ కమ్యూనికేషన్, ఆడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే వాళ్ళ బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది. ఈ స్టిమ్యులస్ అబ్జర్వ్ పిల్లలు ఆ టైంలో పిల్లలు అసలు అబ్జర్వ్ చేయడం నుంచే నేర్చుకుంటారు. సో అదంతా వాళ్ళు మిస్ అవుతారు అనమాట. సో వీళ్ళకి ఏంటి అంటే ఇదంతా కాన్స్టెంట్ గా ఇదే ఎన్విరాన్మెంట్ లో ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సేమ్ ఆటిజం ఎలా ఉంటుందో అదే లక్షణాలు ఉంటాయి. చాలా ఇంటరాక్ట్ అవ్వరు, కమ్యూనికేట్ అవ్వరు, అండ్ తర్వాత బాగా యాన్షియస్ గా ఫీల్ అవుతారు. వీటిని కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పీడియాట్రిషియన్ వాటిని అబ్జర్వ్ చేసి దే కెన్ డిఫరెన్షియేట్ అనమాట. ఇది ఉంది అని సస్పెక్ట్ చేసిన పిల్లలకి ఏం చేస్తారంటే పేరెంట్స్ ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు. అంటే వాళ్ళు కొంచెం గిల్ట్ లో ఉంటారు ఇలా అయ్యింది అని. సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఫుల్ ఈ స్క్రీన్స్ అంతా ఆ స్క్రీన్ టైంని నిల్ చేసేయాలి. అండ్ ఈ ప్లే థెరపీ ఇదంతా స్టార్ట్ చేసేయడం దానివల్ల స్క్రీన్స్ అంటే ఏంటి, చాలా మంది స్క్రీన్ చూడరు అని చెప్తారు, కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు 1 hour, లంచ్ అప్పుడు 1 hour, డిన్నర్ అప్పుడు 1 hour, తెలియకుండానే రోజులో 3 hours స్క్రీన్ ఉంటుంది.
సో ఆ ఫుడ్ టైమ్ స్ట్రీమ్ చూసేది కూడా ఫుల్ నిల్ చేసేసి వీళ్ళకి ప్లే థెరపీ మనం ఇంట్రడ్యూస్ చేసినట్లయితే ఏమవుతుంది అంటే ఈ సిమ్టమ్స్ అన్ని ఫుల్ 100% రివర్స్ అవుతాయి. ఇది వర్చువల్. అదే క్లాసికల్ ఆటిజం ఉందనుకోండి, సిమ్టమ్స్ మనం థెరపీ చేసిన 60% వరకే ఉంటుంది, ఈ 100% అనేది ఉండదు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ ఆటిజంని తొందరగా అంటే ఎర్లీగా గుర్తించడానికి ఎలా చేయాలి? అసలు రెడ్ ఫ్లాగ్స్ అని చెప్తూ ఉంటారు కదా, ఎలా గుర్తించాలి ఎర్లీగా? ఇప్పుడు లైక్ పేరెంట్స్కి కొన్ని ఈజీగా వెంటనే గుర్తించడానికి కొన్ని రెడ్ ఫ్లాగ్స్ చెప్తాను. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇందాక చెప్పినవే ఉంటాయి కానీ వాటిలో చాలా ఇంపార్టెంట్వి. ఫస్ట్ థింగ్, మీ బాబు పిలిచినప్పుడు లైక్ ఐ కాంటాక్ట్ ఇస్తున్నాడా లేదా మీరు, అది చాలా ఇంపార్టెంట్. అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్, అట్లీస్ట్ మాట్లాడకపోయినా ఏదైనా చూపించినప్పుడు కమ్యూనికేట్, నాకు ఇది కావాలి, పాయింట్ చేయడం, గెస్చర్స్ చేయడం. కమ్యూనికేషన్ అంటే ప్రతిసారి మాట్లాడాల్సిన అవసరం ఉండదు, అట్లీస్ట్ ఆ గెస్చర్స్, పాయింటింగ్ అనేది అవి ఉన్నాయా లేవా, సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత ఇందాక చెప్పినట్టు సెన్సరీ ఇష్యూస్ ఆల్రెడీ మనం చెప్పాం, హైపర్ కానీ హైపో అలాంటివి ఏమన్నా ఉన్నాయా. అండ్ తర్వాత ఈ రిపిటేటివ్ బిహేవియర్స్, వీటిల్లో అట్లీస్ట్ స్పిన్నింగ్ వీల్స్ అని చెప్పుతున్నాం, అది ఏమన్నా ఉందా. అండ్ తర్వాత వీళ్ళు కొంతమంది పిల్లలు ఏంటంటే బయటకి ఏదైనా సొసైటీలో బర్త్డే పార్టీస్ కానీ గ్యాదరింగ్స్కి తీసుకెళ్ళినప్పుడు విపరీతంగా చాలా యాంగ్షియస్గా ఫీల్ అవుతారు. వాళ్ళని ఏంటి అంటే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసేంత వరకు వాళ్ళు అక్కడ ఉండలేరు, నార్మల్గా అవ్వలేరు. సో అలాంటిది. అండ్ తర్వాత కొంతమంది పిల్లలు ఏంటంటే హ్యాండ్ మూమెంట్స్, హ్యాండ్ ఫ్లాపింగ్ అంటాం, ఇలా హ్యాండ్ చాలా అబ్నార్మల్గా ఊపడము, అది చూడొచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఇంట్లో తడిగా ఉన్నప్పుడు మనం ఏం నడుస్తాం, టిప్ టో వాకింగ్ ఇలా నడుస్తాం, ఎక్కడ పడిపోతామేమో, లేకపోతే ఎక్కడ ఫ్లోర్ మనము అక్కడ మార్క్స్ పడతాయేమో వెట్గా ఉన్నప్పుడు. సో వీళ్ళు ఏంటంటే మాక్సిమం అలా నడవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి సైన్ ఏదన్నా ఉన్నా సరే. అండ్ ఏంటి అంటే ఇంకొన్నిసార్లు వాటర్ ప్లే, వీళ్ళ పిల్లలు ఏంటి మామూలుగానే పిల్లలు వాటర్లో ఆడుకుంటూ ఉంటారు కానీ ఈ లక్షణాలతో పాటు వీళ్ళకి ఏంటి అంటే ఎక్కువ ఎలాంటి బొమ్మలు ఇచ్చినా ఏం చేసినా దాన్ని వాటర్లో ఆడడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి ఏదన్నా వీటిలో నేను చెప్పిన వాటిలో మాక్సిమం అంటే వీటిలో 1-2 నార్మల్ పిల్లలకి కూడా ఉండొచ్చు, ఆ ఉన్న ఒక లక్షణం పట్టుకొని మనము ఆటిజం అలా అని చెప్పడానికి లేదు. కానీ వీటిలో మాక్సిమం ఏదన్నా చూసినట్టయితే ఇమ్మీడియట్ గా మీరు నియర్ బై పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఈ ఆటిజం లక్షణాలని ఏ వయసులో గుర్తించవచ్చు? అంటే మీరు చెప్పిన ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టేజ్ లో కనిపిస్తూ ఉంటాయి కదా, ప్రధానంగా ఏ వయసులో చూడొచ్చు ఇవన్నీ? నార్మల్ గా మనం వచ్చేసి ఆటిజం లక్షణాలు నార్మల్ పేరెంట్స్ అయితే 2 to 3 years లో ఐడెంటిఫై చేస్తారు. కానీ ఇంకొంచెం లైక్ ఆల్రెడీ ఇప్పుడు అవగాహన అనేది పెరిగింది, సో ప్రతి ఒక్కరితో ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకొంచెం కాషియస్ గా ఉన్నట్టయితే ఒక 18 months లో 18 months 1 year లోనే వాళ్ళు కొంచెం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సైన్స్ వచ్చేసి నేను చెప్పినట్టు ఇందాక ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం, రెస్పాండ్ అవ్వకపోవడం, కమ్యూనికేషన్, ఇంటరాక్షన్ అండ్ ప్లస్ లైక్ రిపిటేటివ్ బిహేవియర్, సెన్సరీ. వీటిలో పాటు ఏంటంటే సోషలైజేషన్. పక్కన ఇప్పుడు నార్మల్ గా పిల్లలు 2 years వాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళు ఎవరైనా పిల్లల్ని చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళతో ఆడుకోవాలి, ఆ సోషలైజేషన్ ఉండదు. తర్వాత అట్లీస్ట్ కొంతమంది పిల్లలు సోషలైజ్ అవ్వకపోయినా పేరెంట్స్ తో, ఇప్పుడు పేరెంట్స్ ఏదైనా పని చేస్తూ ఉంటే వెళ్ళి వాళ్ళతో కలిసి అది చూడాలి, ఆ క్యూరియస్ నేచర్ ఉంటుంది. సో అట్లీస్ట్ వాళ్ళని ఇమిటేట్ చేయడము. చాలా మంది పిల్లలు ఏం చేస్తారు, ఇంట్లో మదర్ ఏం చేస్తుందో అదే చపాతీ తీసుకుని ఇమిటేషన్ చేయాలని చూస్తారు. అట్లీస్ట్ మాటలు, ఇప్పుడు స్పీచ్ డిలే ఆటిజం లో ఉంటుంది కానీ స్పీచ్ డిలే ఉన్న ప్రతి ఒక్కరికి ఆటిజం ఉందని రాదు. సో ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే ఎర్లీగా 1 year నుంచి ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు అన్న ఈ స్పీచ్ డిలే, ఆటిజం ఈ రెండింటిని అసలు ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు? ఓకే, ఇప్పుడు చెప్పినట్టు ఈ స్పీచ్ డీలే వచ్చేసి చాలా మంది పిల్లల్లో ఉండొచ్చు కానీ ఈ స్పీచ్ డీలే ఉన్న ప్రతి ఒక్కరిలో ఆటిజం అని కాదు. నార్మల్ గా ఉండే ఆటిజం లో మాక్సిమం పిల్లలకి స్పీచ్ డీలే ఉంటుంది. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ స్పీచ్ డీలే ఉన్న పిల్లలు లైక్ వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు, హియరింగ్. మామూలుగా మనం మాటలు ఎలా నేర్చుకుంటాము, మనం విన్న దాన్ని బట్టి నేర్చుకుంటాం. సో వాళ్ళు ఏదో ఒక హియరింగ్ ప్రాబ్లం ఉండొచ్చు. కానీ వీళ్ళకి ఏంటి అంటే వేరే ఆటిజం లక్షణాలు చెప్పాను కదా, లైక్ సెన్సరీ ఇష్యూస్ అండ్ రిపిటేటివ్ రిజిడ్ బిహేవియర్స్, అవి ఉండవన్నమాట. అట్ ద సేమ్ టైం వీళ్ళు మాట్లాడలేరు, కాకపోతే వీళ్ళకి ఏంటంటే మాట్లాడాలని ఇంటెన్షన్ ఉంటుంది. సో మనం ఏమన్నా వెళ్ళు నీ బొమ్మ ఏది చూపించున్నా తీసుకురా అంటే వాళ్ళు తీసుకొని రాగలరు. మనము ఇదేంటి ఇంట్లో బస్ ఎక్కడుంది, నీ టాయ్ చూపించు అంటే అలా చూపించగలరు. సో అలా మీ మమ్మీ ఏది అంటే అది చూపిస్తారు. సో గెస్చర్స్, పాయింటింగ్ అవి ఉంటాయి అండ్ వేరే ఆటిస్టిక్ ఫీచర్స్ ఉండవన్నమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఆటిజంలో అసలు ఎన్ని రకాలు ఉంటాయి? ఈ ఆటిజం అనేది మనం ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ అంటాం. అంటే వీటిలో చాలా టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి హైపర్లెక్సియా. డిస్లెక్సియా అనే పేరు మనం లైక్ నార్మల్ గా విని ఉంటాం, తారే జమీన్ పర్ మూవీ ఉంటుంది. సో డిస్లెక్సిక్ కిడ్ అలాగా. సో ఈ కొంతమంది ఆటిజం కిడ్స్ లో ఏంటి అంటే హైపర్లెక్సియా అని ఉంటుంది. హైపర్లెక్సియా అంటే ఏంటి అంటే వీళ్ళు లైక్ నార్మల్ పిల్లలతో పోలిస్తే కొంచెం వీళ్ళకి స్పీచ్ లో ప్రాబ్లం ఉండొచ్చు కానీ లైక్ నెంబర్స్ నేర్చుకోవడం వాటిల్లో
కొంచెం వీళ్ళకి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటుంది. లైక్ డాట్స్ గిఫ్ట్ అనుకోవాలి. అందరి ఆటిజం ఉన్న పిల్లలకి ఇలా ఉండదు, జస్ట్ లైక్ 10% మందికి ఇలా ఉంటుంది. సో వీళ్ళకి స్పీచ్, కమ్యూనికేషన్, ఇంటరాక్షన్ వీటిల్లో ప్రాబ్లం వచ్చినా సరే ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకునే నేచర్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆ ఫీల్డ్లో కొంచెం పేరెంట్స్ సపోర్ట్ చేస్తే ఎక్సెల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆస్పర్జర్ సిండ్రోమ్. ఇదేంటి అంటే లైక్ వీళ్ళలో స్పీచ్లో ఏ ప్రాబ్లము ఉండదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇంటరాక్షన్, కమ్యూనికేషన్, ఈ సోషలైజేషన్ దీంట్లో ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పర్వేసివ్ డెవలప్మెంటల్ డిసార్డర్స్ ఆఫ్ నో స్పెసిఫైడ్ ఆరిజిన్ అంటాం. ఇవేంటి అంటే ఫుల్గా ఆటిజం అంత క్లియర్గా ఇది ఉండదు కానీ కొంచెం ఇంటెలిజెన్స్ యావరేజ్గా ఉండడము, లేకపోతే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉండడము, కమ్యూనికేషన్స్ ఇబ్బందిగా ఉండడం, స్పీచ్ కూడా లైక్ యావరేజ్గా ఉండడం ఇవి ఉంటాయి. అండ్ ఇంకొకటి క్లాసికల్ థింగ్ ఏంటి అంటే నాన్ వెర్బల్ ఆటిజం అంటాం. అంటే వీటిలో ఏంటి అంటే లైక్ ఈ పిల్లల్లో లైక్ యాక్చువల్గా ఆటిజం పిల్లల్లో స్పీచ్ డీలే ఉంటుంది, మాట్లాడతారు కానీ కొంచెం డీలే ఉంటుంది. అండ్ నార్మల్ పిల్లల్లో మాట్లాడలేరు. వీళ్ళల్లో ఏంటి అంటే లైక్ థెరపీ ఎంత చేసినా సరే 5 years 6 years వరకు థెరపీ చేసినా సరే వేరే విషయాల్లో లైక్ ఇంటరాక్షను, ఈ సెన్సరీ ఇష్యూస్, రిపిటేటివ్ వీటన్నిటిలో ఇంప్రూవ్మెంట్ వచ్చినా సరే ఈ మాటల్లో బట్టి అసలు ఇంప్రూవ్మెంటే రాదు వాళ్ళకి. జస్ట్ లైక్ 1 or 2 words అంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడలేరు. సో పెద్ద అయినా సరే వీళ్ళకి మాటల్లో ఇబ్బంది ఉండడం వల్ల కమ్యూనికేషన్ అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళు ఏదో పిక్చర్స్లో కానీ లైక్ ఇంకా కొన్ని యాప్స్ వచ్చేసాయి, లైక్ వాళ్ళకి కొన్ని యాప్స్ ఉంటాయి ఆటిజం ఇలా మాట్లాడు, ఆ యాప్స్ యూజ్ చేసుకొని మాట్లాడతారు. అండ్ తర్వాత ఇంకో వేరియంట్ వచ్చేసి ఏంటంటే అప్రాక్సియా అంటే ఏంటంటే మన బాడీలో మనం ఇప్పుడు ఏ పని చేయాలన్నా, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోవాలంటే అక్కడ నుంచి నడుచుకొని వచ్చి ఈ చైర్లో కూర్చోవాలి, మాట్లాడాలి. సో దాంట్లో నా బాడీలో కాళ్ళు ప్రతి దాంట్లో కోఆర్డినేషన్ ఉండాలి. మనము నడవాలన్నా, స్విమ్మింగ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా వాళ్ళకి ఆ కోఆర్డినేషన్ ఉంటుంది, ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అండ్ తర్వాత ఓవరాల్గా ఆటిజం పిల్లల్లో ఇంటెలిజెన్స్ చూస్తుంటే ఒక యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. కొంతమంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టీన్ కి కూడా ఆటిజం ఉంది. సో చాలా మంది ఏమంటుంటారంటే ఆటిజం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ట్రాడినరీగా ఉంటారు. సో అలా ఉండే వాళ్ళు ఉంటారు, లైక్ ఒక 10% ఇంట్లో చాలా మైనర్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అది జస్ట్ లైక్ వాళ్ళ టాలెంట్ అనుకోవాలి, ఇన్బోర్న్ టాలెంట్ అంతే, వాళ్ళు ఏదో ప్రాక్టీస్ బట్టో అలా వచ్చింది కాదు. వాళ్ళని ఆటిజం సావెన్స్ అంటాం. సో వాళ్ళకి అది ఇన్బోర్న్ టాలెంట్. సో వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మా పిల్లలు ఆటిజం ఉంది అలాగే ఉండాలి అన్న ప్రెషర్ తీసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఓకే ఓకే అసలు ఈ ఆటిజం అనేది ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆటిజం అనే దాని గురించి మనం చాలా మాట్లాడుతున్నాం. అసలు ఇది ఎందుకు వస్తుంది అనే దాన్ని బట్టి అంటే ఇప్పుడు ఇది దీని వల్ల వస్తుంది అని ఒక సింగిల్ ఇది చెప్పడానికి అయితే ఇప్పుడు రీసెర్చ్ ప్రకారం ఏది ప్రూవ్ అవ్వలేదు. సో లైక్ జెనెటిక్స్ అనుకోవడానికి కూడా లేదు, ఇంతకు ముందు తక్కువ ఉంది కాబట్టి. అవును. సో కొన్ని బేసిస్ అయితే తీసుకోవచ్చు, జెనెటిక్ బేసిస్ అయితే ఉంది కానీ ఎగ్జాక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్ కానీ ఇలా అంటాం, ఈ క్రోమోజోమ్ లో ప్రాబ్లం వస్తే ఇది వస్తుంది, సో అలా అని చెప్పడానికి ఇది లేదు. జస్ట్ జెనెటిక్ బేసిస్ ఏదో ఉంది కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రీసెర్చ్ అయితే దాని గురించి మనకి జరగలేదు. ఇట్స్ ఆన్ గోయింగ్. ఎలా జెనెటిక్ బేసిస్ ఉంది అని మనం చెప్పొచ్చు అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ లో తీసుకుంటే బాయ్స్ కి గర్ల్స్ తో కంపేర్ చేస్తే ఆటిజం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ట్విన్స్ లో తీసుకుంటే ట్విన్స్ లో ఒకళ్ళకి ఆటిజం ఉంటే ఇంకొకరికి కంపల్సరీ రావాలని లేదు, వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది జెనెటిక్స్. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే ఎన్విరాన్మెంట్. వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్విరాన్మెంట్లో ఫ్యాక్టర్స్ లైక్ వాళ్ళు స్క్రీన్, టీవీ అలాంటివి ఎంతసేపు చూస్తున్నారు, పేరెంట్స్ లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఎంత అటెన్షన్ ఇస్తున్నారు, వాళ్ళు ఎంతసేపు ఆడుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్. సో ఒక చైల్డ్కి జెనెటిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఆటిజంకి, కానీ ఎన్విరాన్మెంట్లో వాళ్ళ పేరెంట్స్ స్క్రీన్ అసలు ఇవ్వట్లేదు, ఫుల్ అటెన్షన్ ఇస్తున్నారు, మంచిగా ఆడిపిస్తున్నారు అంటే ఆటిజం వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ అదే టైంలో ఇంకో ఫ్యాక్టర్ ఏంటి అంటే లైక్ వాళ్ళు సెన్సరీ ఇష్యూస్ మనం చెప్పాను కదా, ఆ సెన్సరీ ఇష్యూస్లో ఆ ప్రాసెసింగ్లో ఏదన్నా ఇంబ్యాలెన్స్ అయినా సరే ఇది రావచ్చు. ఇంకొకటి ఏంటి అంటే లైక్ మైక్రోబియల్ అంటాం, అంటే మామూలుగా మన బాడీ ఏం చేస్తుంది, మనం ఏం ఫుడ్ తిన్నా సరే మనకి యూస్ఫుల్ అయ్యేది ఉంచుకొని టాక్సిన్స్ని బయటకు పంపించేస్తుంది. వీళ్ళల్లో ఇది ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కూడా ఇది రావచ్చు అని ఇవన్నీ లైక్ రీసెర్చ్ ఆన్ గోయింగ్, నథింగ్ ఈస్ లైక్ ప్రూవ్డ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది అపోహ పడతారు, MMR వ్యాక్సిన్ వేపిస్తే వస్తుంది, హెవీ మెటల్స్. సో ఇదేంటి అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ప్రూవ్డ్. వ్యాక్సిన్స్ వల్ల కానీ హెవీ మెటల్స్ వల్ల కానీ ఆటిజం వచ్చినట్టు ఇట్స్ నాట్ నో రూల్. ఓకే ఓకే సో ఇప్పుడు థెరపీస్ విషయానికి వస్తే ఆక్యుపేషనల్ థెరపీ, దీంట్లో అసలు ఏం చేస్తారు? ఎస్, ఆక్యుపేషనల్ థెరపీ అనే వర్డ్ అయితే మనం చాలా వింటూ ఉన్నాం. ఆటిజంకి ఆక్యుపేషనల్ థెరపీ చేస్తారు, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఆక్యుపేషనల్ థెరపీ అంటే ఏంటి అంటే లైక్ ఇందాక మనం చెప్పాం కదా సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయని, ఆ సెన్సరీ ఇష్యూస్ని లైక్ నార్మల్గా డెవలప్ చేయడానికి ఈ థెరపీస్ హెల్ప్ అవుతాయి. ఓవరాల్గా ఈ థెరపీ వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ చైల్డ్ యొక్క లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయాలి.
సో ఈ థెరపీస్లో ఎగ్జాంపుల్స్ నేను కొన్ని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే థెరపీ అంటాం. ప్లే థెరపీ అంటే ఏంటి అంటే వాళ్ళు లైక్ ఉయ్యాల్లో లైక్ నార్మల్గా ఆడుకోవడము, లేకపోతే మట్టిలో ఆడుకోవడము, బాల్ ఇస్తే వాళ్ళు లైక్ బాల్ త్రో చేసి ఆ ఇంటరాక్షన్ ఉండడము. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు నడిచినప్పుడు కొన్ని ప్లే జోన్స్లో ఉంటాయి, అబ్స్టకల్స్ ఉంటే దాన్ని దాటుకొని వాళ్ళు ఎలా వెళ్తున్నారు. సో అలాంటివి ప్లే థెరపీస్ అంటాం. అండ్ కాగ్నిటివ్ అంటే వాళ్ళ బ్రెయిన్ ని హెల్ప్ చేసేది, లైక్ పజిల్స్ హెల్ప్ చేయడము, లేకపోతే కొన్ని బాక్సెస్ ఉంటాయి చిన్న నుంచి పెద్ద వరకు బాక్సెస్, సో వాటి దాంట్లో ఒకటి పెట్టడము, ఆ టైప్ కాగ్నిటివ్ ఉంటాయి. అండ్ గ్రాస్ మోటార్ వచ్చేసి ఏంటి అంటే వాళ్ళ మోటార్ని హెల్ప్ చేసేది, లైక్ పుషప్స్, సిటప్స్, లైక్ ట్రాప్ వాక్ అలాంటివి ఉంటాయి. ఫైన్ మోటార్ అంటే ఏంటి అంటే లైక్ హ్యాండ్ రైటింగ్, బీడింగ్ చేయడం, సిజరింగ్ చేయడము, టట్టింగ్ చేయడము అలాంటివి ఉంటాయి. ఇంట్లోని టెక్స్చర్స్ ఇందా చెప్పాను కదా, వాళ్ళ లైక్ టైప్ ఆఫ్ టచ్ చేస్తే 2 రకాల బట్టలు టెక్స్చర్స్ అనేవి చాలా ఇరిటేషన్ కలిగిస్తాయండి. సో స్లోగా వాళ్ళని ఫన్ వేలో వాటికి ఎక్స్పోజ్ చేయడం, నథింగ్ షుడ్ బి లైక్ ఫోర్స్ అనమాట. కొన్ని లైక్ వైబ్రేషన్ చేయడము, డీప్ కంప్రెషన్స్ ఇవ్వడము అలాంటివి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే సోషల్ ప్లే అంటాం. వాళ్ళకి లైక్ అందరి పిల్లల్ని లైక్ గుంపులాగా చేసి మట్టిలో ఏదన్నా లైక్ వస్తువులు దాచిపెట్టి ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడం అని ఒక ప్లే లాగా క్రియేట్ చేయడము. అండ్ లేకపోతే తర్వాత లైక్ వాళ్ళని వాటర్ పూల్ లాంటి దాంట్లో వేసి వాళ్ళందరినీ ఆడించడము, ఇలాంటివన్నీ చేయొచ్చు. ఓకే ఓకే. సో అలాగే ఇప్పుడు సెన్సరీ థెరపీని ఇంట్లో పేరెంట్స్ చేసుకునేలాగా ఎలాంటి టిప్స్ ఉంటాయి, అసలు ఇంట్లో చేసుకోవచ్చు అది? సో ప్రతి ఒక్కరికి ఏంటి అంటే ప్రతిసారి బయటకు తీసుకెళ్ళి లైక్ ఈవెన్ ఆక్యుపేషనల్ థెరపీ ఇస్తున్నా సరే ఇంట్లో కూడా కొంచెం పేరెంట్స్ వాళ్ళ వైపు నుంచి కూడా ట్రై చేయడం వల్ల మాక్సిమం డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ సెన్సరీ థెరపీలో ఏం చేయొచ్చు అంటే లైక్ ఆ 5 సెన్సెస్ ని వాళ్ళని ఎంతవరకు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు మాక్సిమం అని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఇంట్లోనే వాళ్ళు బయట లైక్ శాండ్ లో ఆడిపించడము, బట్ స్వింగ్ లో అలా చేయడము, లేకపోతే వాటర్ లాంటిది చిన్నది చేసి దాంట్లో వాళ్ళని ఏమన్నా వాటర్ అవి ఆడిపించడం, వాళ్ళని లైట్ మట్టిలో నడిపించడము, డ్రాస్ మీద రెడ్డిలో అలా నడిపించడము, వాళ్ళని తీసుకొని వాకింగ్ చేయడము, ఇవన్నీ చూడడానికి చాలా సింపుల్ గా ఉంటాయి. కానీ ఇవన్నీ ఈవెన్ ఆ ఫోన్స్ అవన్నీ అవాయిడ్ చేసి ఇవి చేయడం వల్ల లైక్ పర్సిస్టెంట్ గా ఇవి చేయడం వల్ల లైక్ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అయితే ఆటిజం కి ఫుడ్ కి ఏమైనా సంబంధం ఉందంటారా? దీని మీద కూడా లైక్ చాలా అపోహలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే GF ఫ్రీ డైట్, CF ఫ్రీ డైట్ అంటే కేసిన్ ఫ్రీ అండ్ గ్లూటెన్ ఫ్రీ అని మనం వింటూ ఉంటాము. గ్లూటెన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మైదా కానీ వీట్ వాటిల్లో ఉంటుంది. కేసిన్ వచ్చేసి ఏంటి అంటే మదర్ మిల్క్ కాకుండా వేరే మిల్క్, ఎనిమల్ మిల్క్ వాటన్నిటిలో ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఈ GF CF ఇచ్చిన దాని వల్ల ఆటిజం ఇంప్రూవ్ అవుతుంది అని ఉంటుంది అని అంటూ ఉంటారు. కానీ అకార్డింగ్ టు రీసెర్చ్ ఏంటి అంటే ఈ GF CF డైట్ ఇచ్చిన దాని వల్ల ఆటిజం ఇంప్రూవ్ అవుతుందని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రీసెర్చ్ లో ఎక్కడా లేదు. సో ఇది ఇవ్వాలి ట్రీట్మెంట్ కానీ కూడా ఇట్స్ నాట్ నీడెడ్. లైక్ కానీ ఎవరు ట్రై చేయొచ్చు అంటే లైక్ అసోసియేటెడ్ గట్ టిష్యూస్ ఉన్న వాళ్ళు, సీలియర్ టిష్యూస్ ఉన్న పిల్లలు, అంటే కొంతమంది పిల్లలకి ఎక్కువగా లూజ్ మోషన్ ఉండడము, లేకపోతే ఈ ఆటిజం ఉన్న పిల్లల్లో వాళ్ళకి ఫుడ్ తీసుకుంటే టాలరేట్ అవ్వదు, కొంతమందికి లూజ్ మోషన్ ఉంటుంది, కొంతమందికి లేకపోతే కాన్స్టిపేషన్ ఉంటుంది, కొంతమందికి స్టమక్ పెయిన్ రావచ్చు. ఇలాంటి ఉన్న పేరెంట్స్ ట్రై చేయొచ్చు. లైక్ ట్రై అంటే అట్లీస్ట్ పర్సిస్టెంట్ గా 3 months ఇది ఇచ్చి చూసిన దాని వల్ల సిమ్టమ్స్ ఏమైనా రెడ్యూస్ అయ్యాయి అనిపిస్తే కంటిన్యూ చేయొచ్చు. లేదు సిమ్టమ్స్ రెడ్యూస్ అవ్వలేదు అంటే అప్పుడు తర్వాత వెటన్ రీఇంట్రడ్యూస్ అనమాట. ఓకే ఓకే. అండ్ తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే స్వీట్స్, చాలా సార్లు స్వీట్స్ ఇవ్వడం వల్ల ఆటిజం ఎక్కువ అవుతుంది. దాన్ని బట్టి కూడా ఇంకా లైక్ ప్రూవెన్ రీసెర్చ్ అయితే లేదు. లైక్ మోర్ ఆఫ్ ది థింగ్ వి షుడ్ అవాయిడ్ స్వీట్స్ అవంతా అవాయిడ్ చేసేసి హెల్దీ ఫుడ్ ఇవ్వడం బెటర్. ఓకే ఓకే. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఒక్కసారి ఒక చైల్డ్ పుట్టిన తర్వాత ఆటిజం గనక ఉంటే సెకండ్ చైల్డ్ కూడా ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా అని చెప్పేసి? ఎస్, ఆల్రెడీ వాటి ఇంట్లో వాటి పేరెంట్స్ కి ఆటిజం ఉండే చైల్డ్ తో డీల్ చేయడం అనేది చాలా పెద్ద స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. సో మళ్ళీ డౌట్ ఏంటంటే మళ్ళీ ఇంట్లో బేబీ వస్తే ఆటిజం ఉంటుందా, ఏం చేయాలని చాలా డౌట్స్ ఉంటుంది. సో కాకపోతే డెఫినెట్ గా అయితే ఇంట్లో వాటి ఫస్ట్ చైల్డ్ కానీ వాటి చైల్డ్ ఆటిజం వస్తే నెక్స్ట్ చైల్డ్ ఆటిజం వచ్చే రిస్క్ వాటి నార్మల్ బేబీతో పోలిస్తే వాటి 15% ఎక్కువైతే ఉంటుంది. సో డెఫినెట్ గా వస్తుందని చెప్పలేం కానీ ఛాన్స్ అయితే ఉంది. ఈవెన్ ట్విన్స్ లో కూడా వాటి ట్విన్కి ఆటిజం వస్తే నెక్స్ట్ ట్విన్కి ఆటిజం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టు బాయ్స్ గర్ల్స్ రేషియో తీసుకుంటే బాయ్స్ కి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది కంపేర్ టు గర్ల్స్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ ఆటిజం కిడ్స్ కి గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ ఇస్తుందా? ఎస్, ఈ ఆటిజం కిడ్స్ కోసం గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు మీరు వెబ్సైట్ పేజ్ చెప్తాను, www.nationaltrust.co.in, nationaltrust
autism.co.in దాంట్లోకి వెళ్తే మీరు రిగార్డింగ్ ఈ ఆటిజం కానీ వేరే అసోసియేటెడ్ డిసార్డర్స్ కలిపి మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. గవర్నమెంట్ ఓవరాల్గా కొన్ని స్ట్రీమ్స్ నేమ్స్ చెప్తాను. నిర్మయ అని ఉంటుంది, అంటే ఈ ఆటిజం ఉన్న పిల్లలకి చాలా ట్రీట్మెంట్ వైస్ కానీ థెరపీస్ కానీ చాలా కాస్ట్ అవుతుంది కదా, వాటి ఇన్సూరెన్స్ స్కీమ్ లాంటిది ఉంది. అండ్ తర్వాత జ్ఞానప్రభ అంటే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ స్కాలర్షిప్, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం అది ఉంటుంది. అండ్ తర్వాత ఆస్పిరేషన్ అని ఉంటుంది, అంటే ఇంటర్వెన్షన్స్కి థెరపీస్ కావాల్సిన దానికోసం. అండ్ తర్వాత గరుండ అంటే వీళ్ళందరూ అటు గ్రూప్స్ లాగా వాళ్ళకి ఫామ్ చేసి హ్యాండిక్యాప్డ్ చిల్లర్కి సపోర్ట్ ఇవ్వడానికి దీనికోసం అది కూడా గవర్నమెంట్ చేస్తూ ఉంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇంకా లైక్ వాళ్ళకి ఇన్ కేస్ ట్రైన్స్లో అలా ట్రావెలింగ్ అప్పుడు కానీ వాళ్ళు అక్కడ స్టే చేయాల్సి వచ్చినప్పుడు హాస్పిటల్ అప్పుడు కానీ కొన్ని కన్సెషన్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కానీ దానికోసం వాళ్ళు కొంచెం ఆ వెబ్సైట్లో అలా రిజిస్టర్ చేసుకొని అలా చేసి ఆ మెంబర్షిప్ అది ఉంటేనే లైక్ అప్పుడు ఇవన్నీ వాళ్ళకి అందే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్గా ఆటిజం పేరెంట్స్కి మీరు ఏం సలహా ఇస్తారు? ఎస్, ఆటిజం ఒకసారి వాటి ఆటిజం ఉందంటేనే ఆ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారంటే ఆ కిడ్ కానీ ఆ పేరు ఉందన్న వెంటనే వాళ్ళు ఏంటి అంటే ఇట్స్ లైక్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ లాగా ఫీల్ అయిపోతారు. అండ్ లైక్ ఏం చేసాం మేము, మాట ఎంత వచ్చింది అని లైక్ అన్నోన్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు ఆ చైల్డ్ని దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్. సో ఫస్ట్ వాళ్ళు ఏంటి అంటే ఆ గిల్ట్ని తీసేసుకోవాలి. రైట్, అంటే మేము ఏదో చేసిన దాని వల్ల వచ్చింది అని ఆ గిల్ట్ని తీసేసేయాలి. అండ్ తర్వాత ఏంటి అంటే ఆ స్ట్రెస్ని కూడా లేకుండా చూసుకోవాలి అట్లీస్ట్. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు కొంచెం మంచిగా ఉంటేనే బేబీని చూసుకోగలరు కాబట్టి ఆ స్ట్రెస్ని తగ్గించుకోవాలి. ఈవెన్ గూగుల్లో కూడా చాలా రిసోర్సెస్ వచ్చాయి. సో ఓవర్ గూగులింగ్ అనేది కూడా చేయకూడదు. రిలయబుల్ వెబ్సైట్స్ రిలయబుల్ డాటా ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకొని టూ మచ్ ఆఫ్ ద టైం గూగుల్లో తీసుకోకుండా ఆ స్ట్రెస్ని తగ్గించుకోవాలి. అండ్ చాలా మంది మదర్స్ కానీ ఫాదర్స్ కానీ పిల్లలకి ఆటిజం వస్తే ఏం చేస్తారంటే వాళ్ళ లైఫ్ మొత్తం ఇంకా పక్కన పెట్టేస్తారు. మదర్స్ అయితే వచ్చేయడం కూడా ఆపేస్తారు, అన్ని ఆపేసి ఇంక 24/7 వాళ్ళ లైఫ్ ఇంకా బేబీ కోసమే అన్నట్టు ఉంటారు. లైట్ ఇంకా దేనికి పక్కన ఫ్రెండ్స్ని పక్కన పెట్టేస్తారు, అన్ని చేసేస్తారు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే లాంగ్ రన్నింగ్ లో వాళ్ళకి అట్లాంటి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పోవడము. సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ కోసం కూడా ఒక హాబీ, వాళ్ళకి కూడా ఉండేది వాటర్ లైఫ్. సో వాళ్ళ కోసం కూడా ఏంటంటే డెఫినెట్ గా వాళ్ళ పిల్లలను చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో నీడ్ టు హ్యాపీ, దే హ్యావ్ దట్ రైట్ టు బి హ్యాపీ. సో వాళ్ళు కూడా వాళ్ళ కోసం ఏదైనా టైం ఇచ్చుకోవడం, గ్రాండ్ పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేసి అప్పుడప్పుడు వాళ్ళ సపోర్ట్ తో వీళ్ళు ఎక్కడికన్నా లైక్ టూర్ కానీ అలా వేరే యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవడము అలాంటివి చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు పిల్లల్లో కొన్నిసార్లు ఇంప్రూవ్మెంట్ వచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారు అంటే కొంచెమే వచ్చింది ఇంకా ఎక్కువ రాలేదు అని చెప్పేసి అది. సో ఆ చిన్న గోల్స్ వచ్చినప్పుడు అది కూడా అప్రిషియేషన్ గా ఫీల్ అవ్వడం, హ్యాపీగా ఫీల్ అవ్వడము, ఓవర్ ద కంపారిజన్స్ చేసుకోకుండా ఉండడం, ఇవన్నీ బెటర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ జీవన రేఖ కార్యక్రమం. నమస్తే.